సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరణ్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మీరు అర్థం చేసుకోండి, ప్రజెంట్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ అదే నేను ఎప్పుడు చెప్పేది. ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో అది అంత బేగా ఇప్పుడు కూల్ డౌన్ అవ్వలేదు. సో అయ్యే ఛాన్స్ వచ్చి సెటరేట్ అయితే కొద్దిగా బెటరు. ప్రజెంట్ అయితే అలానే యాషెస్ అలానే జరుగుతుంది, అలానే అవుతుంది కూడా. సో మార్కెట్ ఏదో గ్యాప్ అప్ ఇడిందనో లేదా మార్కెట్ ఏదో అప్ సైడ్కి వెళ్తుందనో, మీరు మార్కెట్ టర్న్ అయిపోయిందని అనుకుంటే అది భ్రమ. సో అలా కాదు, ఓకే, అలా ఏం కాదు. ఎఫ్ఐస్ అయితే మీరు కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఓకే, మార్కెట్ కంటిన్యూగా పడిపోయేంత ప్యానిక్నెస్ కాదు కదా మార్కెట్. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో పడింది అంటే మార్కెట్ ఎందుకు పడింది? ఇట్ ఈస్ ఏ ప్యానిక్. జనాలు చనిపోతున్నారు, అది ఇండియాకు కూడా వ్యాపించింది. సో లాక్డౌన్ పెట్టాల్సిన అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ అ టూ ప్యానిక్నెస్, అందుకు మార్కెట్ పడింది. వార్ రిలేటెడ్గా ఇప్పుడు ఏవి ఇబ్బంది పెడుతుంది? ఆయిల్ రేట్ ఒకటి పెరుగుతుంది. ఆయిల్ రేట్ బాగా విపక్షంగా పెరిగింది. ఓకే, క్రూడ్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ. సో నెక్స్ట్ ఇంకేవి ఇబ్బందులు ఉన్నాయి ఇండియాకి? పెద్దగా ఏం లేవు. మిగతా కంట్రీస్ కూడా అంత పెద్దగా వార్ రియాక్ట్ అవుతున్నాయి, నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి, కానీ మరీ పడిపోయి అంత నెగిటివ్ కాదు. పడుతున్నాయి, పుల్ బ్యాక్ తీసుకుంటున్నాయి, పడుతున్నాయి అంటే పుల్ బ్యాక్ తీసుకుంటున్నాయి. సాటర్డే సండే ఏదో ఒక న్యూస్ వస్తుంది, మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటున్నాయి. సాటర్డే సండే ఏదో న్యూస్ వస్తుంది, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇది జరుగుతుంది మార్కెట్లో. ఓకే, మీరు ప్రీవియస్ కూడా చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మార్కెట్ ఏం చేస్తుంది, ఇలా ఇలా పడుతుంది, దాన్ని మళ్ళీ ఇలా పుల్ బ్యాక్ తీసుకుంటుంది. మళ్ళీ సాటర్డే సండే ఏదో ఒక న్యూస్ రావడం వల్ల మండే గ్యాప్ డౌన్, మళ్ళీ అక్కడ నుంచి ఇలా పుల్ బ్యాక్ తీసుకొని వస్తుంది. మళ్ళీ సాటర్డే సండే ఏదో న్యూస్ రావడం వల్ల గ్యాప్ డౌన్, మరి ఇలా పైకి వెళ్తుంది, న్యూస్ రావడం వల్ల గ్యాప్ డౌన్. ఇలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఆ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ అయితే ఏం చేస్తున్నారు? కంటిన్యూగా సెల్లింగ్ అండ్ డిఎస్ కంటిన్యూగా బయింగ్. ఓకే, ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉందా అంటే నో, దెర్ ఇస్ నో ఇంపార్టెంట్. ఇంపాక్ట్ అయిపోయి పడిపోయేంత న్యూస్ ఎట్లేదు. మార్చ్ 18th ఉంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు, చాలా టైం ఉంది ఇంకా. ఓకే, స్టాక్ క్యాలెండర్స్లో మార్చ్ 26th ఈజ్ హాలిడే. 18th 26th చాలా టైం ఉంది, మధ్యలో ఇంకేం లేదు. ఇక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్లోకి వద్దాం. ఓకే, మనం ఏదైతే పెట్టుకున్నామో అది మీకు చెప్తాను చూడండి. మార్కెట్ ఏం చేస్తుంది ఇగో. ఎక్కడి నుంచి? మార్చ్ 1st నుంచి వార్ రిలేటెడ్గా ఇష్యూస్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి? మార్చ్ 1st నుంచి మొదలయ్యాయి. చూడండి, ఇగో మార్చ్ 1st నుంచి ఎప్పుడైతే గ్యాప్ డౌన్ నిడిందో, ఇగో ఇది Feb 27. మార్చ్ 2nd ఇట్లా గ్యాప్ డౌన్ నిడింది, కొద్ది పైకి వచ్చి కింద పడింది, పైకి వెళ్ళింది, వాలటైల్ అయ్యింది. నెక్స్ట్ డే ఏమైంది చూడండి, గ్యాప్ డౌన్ పైకి వచ్చింది మార్కెట్, 2 రోజులు పైన ఉంది. మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ గ్యాప్ డౌన్ హ్యూజ్ ఏదో చూడండి. మీరు చూడండి, ఇగో మండే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే ఏదో జరిగింది. మండే బిగ్ గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్, మళ్ళీ ఈరోజు మండే, ఈరోజు ట్యూస్డే. సో ప్యాటర్న్ అది నడుస్తుంది. మార్కెట్ తిరిగి పైకి వెళ్ళాలని చూస్తుంది. సాటర్డే సండే విచ్ ఇస్ వెరీ వరస్ట్ న్యూస్, బిగ్ అటాక్లు జరిగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్. ఇది ఎవ్రీ టైం అదే జరుగుద్ది అంటే లేదు. ఈ సాటర్డే సండే లోపల మళ్ళీ మార్కెట్ అంటే వార్ రిలేటెడ్గా చల్లబడిపోయింది అనుకో, నెక్స్ట్ వచ్చి సాటర్డే సండే పక్కా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అవ్వచ్చు, లేదంటే ఫ్లాట్ కూడా ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ అప్ కూడా ఓపెన్, ఏదైనా జరగచ్చు. అది డిపెండ్స్ ఆన్ వార్ సిచ్యువేషన్ ఏముంటుందో తెలియదు అది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు మార్కెట్ 1 hour టైం ఫ్రేమ్లో మీరు మార్కెట్లో ఇక్కడ చూడండి ఈ లెవెల్. సో ఈ లెవెల్ ప్రజెంట్, ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉండాలి. ఈ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్. ఆ పైకి వస్తే దిస్ ఈజ్ ద అనదర్ రెసిస్టెన్స్. ఈ రెండు ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంది మార్కెట్కి. సపోర్ట్ ఏమో ఇది ఒక సపోర్ట్, ఆ కింద వస్తే ఇది ఒక సపోర్ట్ అయ్యింది. ఓకే, డన్. రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను, మీరు అడగొచ్చు ఇది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో ఇప్పుడు మీకు క్లారిటీగా కనబడుతుంది చూడండి. దిస్ ఈస్ ద లెవెల్స్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మార్కెట్ ఈరోజు ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని మంచిగా వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, హ్యాపీగా పైకి డే హై దగ్గరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. రేపు మోస్ట్లీ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ వెళ్ళొచ్చు. గ్యాప్ కష్టం, గ్యాప్ డౌన్ కానీ ఆర్ ఫ్లాట్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా వెళ్ళొచ్చు. గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ, స్మాల్ గ్యాప్ డౌన్. లేదు మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కంటిన్యూ చేసింది అంటే మాత్రం ర్యాలీ గ్యాప్ పెడొచ్చు. మళ్ళీ గ్యాప్ పిడే ఛాన్స్
ప్రజెంట్ మీకు ఎస్జిఎక్స్ నిఫ్టీ చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేయండి. ఇగో ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఓకే, మనది ఎక్కడ క్లోజ్ అయింది? ఇగో ఇక్కడ క్లోజ్ అయింది మన మార్కెట్. ఓకే, ఏదది ఎస్, ఇగో 9:15కి ఇలా స్టార్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి తిరిగి వచ్చి ఇగో 10:15 ఇగో ఇక్కడ క్లోజ్ అయింది. 3:15 కంటే మన క్లోజింగ్ టైం, మార్కెట్ క్లోజింగ్ టైం. ఇది రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ క్లోజ్ అయింది. అక్కడ నుంచి చూస్తే మార్కెట్ పడుతుంది, మళ్ళీ ఈ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అవుతుంది. అందుకు ఒకవేళ ఏంటి మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఈ రేంజ్లో కానీ ఈ పైనుంచి ఇగో ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చి ఇట్లా ఉందనుకో, మోస్ట్లీ మన మార్కెట్ ఇంకా రేపు ఓపెన్ అయ్యేసరికి ఫ్లాట్ కానీ లేదా స్మాల్, ఒకవేళ కింద ఉంటే ఈ రేంజ్ నుంచి కింద ఉంటే స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఇడుతుంది. మీరు ఎస్జిఎక్స్ నిఫ్టీకి గ్యాప్ పిడుతుంది అని ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది అంటే 24,426. ఎస్జిఎక్స్ నిఫ్టీ దీనిపైన కానీ ఈరోజు నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ 6 గంటలు 7 గంటలకి దీనిపైన 24,246. ఓకే, 24,426, 24,426 దీనిపైన కానీ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అయితేనే మన మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుతుంది, ఛాన్స్ ఎక్కువ. ఓకే, ఒకవేళ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ పైకి వెళ్ళాలి అనుకుంటే విచ్ ఈస్ వెరీ గుడ్, మంచి ట్రేడ్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్లింగ్ తీసుకుంటుంది, గ్యాప్ ఫిల్ అయిపోద్ది. సో మనం 24,300 దీనిపైన మనం ఒక అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవడానికి చూస్తుంది. ఓకే, అలాగే 24,450 ఇక్కడ వరకు రావచ్చు, ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇది ఒక రెసిస్టెన్స్. దీనిపైన 24,300 అనేది ఒక జోన్, నాట్ ఎ లెవెల్. ఈ జోన్ పైన 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే చాలు, నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, మంచి అప్ సైడ్ ట్రేడ్ అయ్యిద్ది. ఫ్లాట్ ఇది మార్కెట్ కానీ కింద ఇలా వెళ్ళినా ఓకే, గ్యాప్ అప్ ఇడి కొద్ది రెసిస్టెన్స్ తీసుకొని వెళ్ళినా ఓకే. రెండు విధాలుగా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఫ్లాట్ ఇడి మార్కెట్ పైకి వెళ్ళినా ఓకే, ఆర్ గ్యాప్ అప్ ఇడి మార్కెట్ వచ్చి ఇది రెసిస్టెన్స్ని సపోర్ట్ కింద కన్వర్ట్ చేసుకొని పైకి వెళ్ళినా ఓకే. రెండు విధాల్లో ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. ఇఫ్ మార్కెట్ ఫ్లాట్ ఇడి మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారా? ప్లాన్ చేయొచ్చు, బట్ స్మాల్ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది ఎప్పుడు అదే ప్యాటర్న్, గ్యాప్ డౌన్ మార్కెట్ రివర్స్ అప్ అవుతుంది. సో మార్కెట్ ఏమవుతుంది, ఏదైతే మార్కెట్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుందో దాన్ని పట్టించుకోకుండా మార్కెట్ తిరిగి అప్ సైడ్ వెళ్ళాలనుకుంటుంది, అది మార్కెట్లో కూడా క్లియర్ కనబడుతుంది. సో డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా, బట్ స్మాల్ ట్రేడ్. ఫ్లాట్ ట్రేడ్ వస్తే తక్కువ, స్మాల్ క్వాంటిటీ, స్మాల్ ట్రేడే. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయాయి, స్మాల్ గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అయిపోయి ఈ కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే ఎస్ డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా అప్ సైడే. ఎక్కడ 24,150 ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది కూడా అప్ సైడే 24,150. అంటే మార్కెట్ స్మాల్ గ్యాప్ నుండి కిందకు వచ్చి పైకి వెళ్తే డెఫినెట్గా అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఫ్లాట్ డి మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను, కానీ స్మాల్ ట్రేడ్. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇవేవి కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ విడిపోతే ఏం చేస్తారు? ఎప్పుడు చెప్పేదే, మార్కెట్ సిస్టమ్ సెట్ డౌన్ చేసేయండి, వెళ్ళిపోండి మార్కెట్ నుంచి, ఏం ట్రేడ్ చేయొద్దు, వదిలేసేయండి, ఇంపార్టెంటే కాదు అసలు. ఓకే, అండ్ కమింగ్ టు సెన్సెక్స్లో కొద్దిగా సపోర్ట్ రెసిస్టెన్స్ మారిపోతాయి. ఇది సపోర్ట్ ఉంది, ఇది రెసిస్టెన్స్, ఇది ఇంకొకటి. ఇది సపోర్ట్, అది రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ మళ్ళీ మార్కెట్కి. ఓకే, ఈ లెవెల్. ఇది ఇంకొకటి. ఓకే, సో ఇవే లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే సెన్సెక్స్ ప్రజెంట్ ఇక్కడ ఇది ఒకటి, ఇది హై పెట్టుకోండి, టుడే హై కూడా మార్క్ చేసుకోండి. సెన్సెక్స్లో కొద్ది స్పేస్ ఉంది, అందుకు టుడే హై మార్క్ చేసుకోండి. 78,405 ఇగో టుడే హై. ఫ్లాట్ అండ్ మార్కెట్ పైకి వెళ్తే వెంటనే 78,800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, వెంటనే ఉంది. సెన్సెక్స్లో పెద్ద స్పేస్ లేదు, వెంటనే ఉంది మనకి. సో ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్ అయ్యిద్ది అప్ సైడ్కి, ఇట్ ఈస్ ఎ గుడ్.
అలాగే 78,800 పైన కూడా మార్కెట్ వెళ్తే విచ్ ఇస్ వెరీ గుడ్, మంచి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు మనం. అండ్ అది కూడా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, దీనిపైన రావాలి, దీనిపైన రావాలి, ఫ్లాటెడ్. అదే గ్యాప్ అప్పిడి మార్కెట్ పైకి వెళ్ళినా, గ్యాప్ అప్పిడి మార్కెట్ కొద్దిగా కిందకి వచ్చి పైకి వెళ్ళినా నేను అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను ఈ లెవెల్స్ పైన. ఓకే, 78,405 మీద 78,800 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఫ్లాటెడ్, మార్కెట్ కిందకి వచ్చింది అనుకో, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను కానీ స్మాల్ ట్రేడ్, స్మాల్ డౌన్ సైడ్, స్మాల్ ట్రేడ్. బట్ అదే గ్యాప్ డౌన్ మార్కెట్ కానీ కిందకి వచ్చింది అనుకో, 77,600 దీని కిందకి కానీ మార్కెట్ వచ్చింది అనుకో, ఇక్కడ ప్రాపర్గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, 77,600 దీని కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అది కూడా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ మార్కెట్. ఓకే, సో ఇవి ఓవరాల్గా నా సెన్సెక్స్ వ్యూ అంతే. అండ్ నెక్స్ట్ ఈరోజు రండి, చెప్పాను కదా ఏప్రిల్ నుంచి బ్యాచ్ మొదలవుతుందని. సో ఏమవుతుందో చూద్దామండి ఈరోజు. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి ప్రాపర్ ట్రేడింగ్ చేయలేదు మనం, ఎందుకంటే మార్కెట్ బాగాలేదని వదిలేసాను నేను. గుడ్ మార్నింగ్. మార్నింగ్ పుట్ ఆప్షన్ మనం ఎంట్రీ తీసుకున్నాం, హెడ్జ్ పొజిషన్ పుట్ తీసుకున్నాం. అండ్ ఇది బీటీసీ కూడా సేమ్ పుట్ ఆప్షన్ హెడ్జ్ చేసాం. బీటీసీ పుట్ ఆప్షన్ అసలు ఈ ట్రేడ్ ఎలా అని అర్థం అవ్వకపోతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి చూడండి. బీటీసీ పి అంటే పుట్ ఆప్షన్, బీటీసీ అంటే బిట్ కాయిన్. ఓకే, పుట్ ఆప్షను బిట్ కాయిన్, పుట్ ఆప్షను బిట్ కాయిన్. 70,000 is a strike price, 68,600 is a strike price. సో ఎట్ ద మనీ దగ్గర ఎట్ ద మనీ ఓటీఎంస్ ఉంటాయి కదా, ఓటీఎం ద స్ట్రైక్ మన నిఫ్టీకి ఎలా ఉంటాయి, బిట్ కాయిన్ కూడా అలా ఉంటాయి. సో నేను 70,000 స్ట్రైక్ ప్రైస్ ఒకటి, 68,600 స్ట్రైక్ ప్రైస్ ఒకటి. ఏ ఎక్స్పైరీ, ఈరోజు ఎక్స్పైరీ 10th. ఇక్కడ చూసారా 10 అని ఉంది అంటే 10, 10 అనేది 10. అది 09, 08 అని ఉంటే 8, 9, 10 ఆర్ 11 ఉంటే 11th అట్లా ఎక్స్పైరీ అనమాట అక్కడ. ఓకే, ఇప్పుడు ఇది బై ఆప్షనా సెల్ ఆప్షనా? ఇక్కడ -03 బిట్ కాయిన్ అని ఉంది, మైనస్ ఉందా? మైనస్ అంటే సెల్ చేశాను ఈ బిట్ కాయిన్, అంటే 70,000 బిట్ కాయిన్ అనేది సెల్ చేశాను, 68,600 బిట్ కాయిన్ అనేది బై చేశాను, హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేశాను. ఓకే, ఇది ఓవరాల్గా బిట్ కాయిన్లో ట్రేడ్ మనం ఎలా తీసుకుంటున్నాం ఏంటనేది తెలియకపోతే మీరు తెలుసుకోండి. సో తీసుకున్న వెంటనే మీకు $4 కనిపించింది, కానీ నేను తీసుకున్న ఎంట్రీ పెట్టిన తర్వాత వాళ్ళు కాస్ట్కి వచ్చింది. దాని తర్వాత మనకి నిఫ్టీలో ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది, బుక్ చేసుకున్నా. అండ్ బిట్ కాయిన్లో కూడా $21 అంతే, $21 బిట్ కాయిన్లో కూడా ప్రాఫిట్ వచ్చింది. అండ్ బిట్ కాయిన్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటాను. $21 అంటే మీకు యూఎస్డి ఐఎన్ఆర్లో చూపిస్తా. $21 అంటే 1900 దగ్గర, 21.39, సో 1900 అంటే 2000 రూపీస్ దగ్గర ఒక $30 తక్కువ, 2000 ఇందులో బుక్ చేసాం, ఇందులో ఒక $1000 ఇందులో బుక్ చేసాం, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు మీరు అడగవచ్చు బిట్ కాయిన్కి యూజ్ అయ్యే క్యాపిటల్ ఎంత అని. బిట్ కాయిన్ లాంటి దాంట్లో ట్రేడ్ చేయడం చాలా ఈజీ, అది హెడ్జింగ్ చేసుకోవచ్చు. అందులో మార్జిన్ బెనిఫిట్ కూడా ఉంది, అంటే మనకి లివరేజ్ ఎక్కువ ఇస్తున్నారు, 200-300x లివరేజ్ ఇస్తారు. 200x లివరేజ్ ఇస్ ఇనఫ్. బట్ నేను ట్రేడ్ చేసి హెడ్జ్ పొజిషన్ కాబట్టి సేఫ్గా రిటర్న్ తీసుకెళ్తున్నాం. ఎస్, లాస్ కూడా వస్తుంది, ప్రాఫిట్ కూడా వస్తుంది, బట్ ప్రాఫిట్లు ఎక్కువ, కన్సిస్టెన్సీ ఎక్కువ, లాస్ కంపేర్ టు లాస్. ఓకే, సో అదనమాట నేను చేసేది, విచ్ ఇస్ వెరీ గుడ్. మీరు ప్రీవియస్ కూడా బిట్ కాయిన్ చూస్తే ఇగో ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి. ఇగో బిట్ కాయిన్ పుట్టు 67,600 10th ఎక్స్పైరీ బై చేసాం. ఇగో బిట్ కాయిన్ 66,000, సేమ్ బిట్ కాయిన్ 66,000 సెల్ చేశాను. ఓకే, సో అది నిన్న ట్రేడ్. ఇది హెడ్జ్ పొజిషన్. ఆ ముందు ట్రేడ్ అంతా సింపుల్ బయింగే, బిట్ కాయిన్ 71,800 బై చేసాం, సింపుల్ బై చేసాం ఆ ముందంతా. ఇప్పుడు హెడ్జ్ చేస్తున్నాను నేను బిట్ కాయిన్లో. ఓకే, బయింగ్ చూసాను, హెడ్జింగ్ చూస్తున్నాను, సెల్లింగ్ చూస్తున్నాను. మూడిట్లో నాకు హెడ్జింగ్ బెటర్ అనిపించింది, అందుకు హెడ్జింగ్ చేస్తున్నాను. అండ్ డిసెంబర్ టు ఏదైతే ఏప్రిల్ బ్యాచ్ మొదలవుద్దో, ఏప్రిల్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ప్రజెంట్ ఇప్పుడు డిసెంబర్ బ్యాచ్, ఫెబ్ టు ఈ బ్యాచ్ రన్ అవుతుంది కదా, ఇది కాకుండా ఏప్రిల్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏప్రిల్ టు మార్చ్, ఇది ఏప్రిల్ 3కి బ్యాచ్ మొదలైద్ది. ఓకే, ఏప్రిల్ 3కి బ్యాచ్ మొదలైతే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడ 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు జస్ట్ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నానండి. బేసిక్స్ అంటే లైక్ కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, కాల్ ఎలా ఉంటుంది అంటే కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం, పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం,
బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. కాల్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తాం, పుట్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తాం అన్నది ఒక బేసిక్, ఇది మరీ బేసిక్లో బేసిక్ నాలెడ్జ్. ఇది ఉంటే మీకు హెడ్జింగ్ ఈజీగా అర్థమైపోద్ది. మీకు అసలు కాల్ అంటే ఏంటో తెలీదు, పుట్ అంటే ఏంటో తెలీదు, అసలు ఏమీ తెలియదు అనుకోండి, మీకు కష్టం. మీరు అనుకోవచ్చు మార్కెట్లో ఓవర్ కాంప్లికేషన్స్ అవసరం లేదు. బేసిక్ అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఫిబ్రవరి బ్యాచ్లో. అంటే బేసిక్ కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈజ్ ఇనఫ్, వాళ్ళు బాగా ట్రేడ్ చేసుకోగలుగుతారు. సో పాయింట్ ఏంటంటే మీకు బేసిక్ కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఈ డెల్టా అంటే ఏంటి, ఇవి తెలిస్తే సరిపోద్ది. ఓకే, ఇవి లేకపోతే యూట్యూబ్లో చూసి వచ్చేయండి. ఓకే, సో ఇది అనమాట నెంబర్, దీనికి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఏప్రిల్ స్లాట్స్ ప్రజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి, తర్వాత మళ్ళీ బుకింగ్ క్లోజ్ అయిపోతే తక్కువ మందిని తీసుకుంటాను బ్యాచ్కి. 20-30 మందిని అట్లా ఉండదు, ఓన్లీ 7 మెంబర్స్ 8 మెంబర్స్ అంతే, అట్లా తీసుకుంటా. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా, అది కాకుండా ఎవరైనా కాపీ మై ట్రేడ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ జాయిన్ వచ్చి సిఎంటీ గ్రూప్ కాపీ మై ట్రేడ్. ఇందులో ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఓపెన్ చేసుకోలేదు అనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఆల్రెడీ మీకు ఉంది, బట్ మీరు నాకు క్రిప్టో ట్రేడ్స్ కానీ కాపీ చేసుకోవాలన్నా, లేదా ఇండియా ట్రేడ్స్ లైక్ ఇండియన్ మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ హెడ్జ్ పొజిషన్స్ మీరు క్యాప్చర్ చేయాలనుకున్నా, కాపీ మై ట్రేడ్ అనేది ఈ గ్రూప్ మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఎలాగైనా నా దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే సిఎంటీ గ్రూప్ కాపీ మై ట్రేడ్. కాపీ మై ట్రేడ్ గ్రూప్ లింక్ ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ అండి, ఇగో ఈ జాయిన్ బటన్ ఉంది చూసారా, ఈ జాయిన్ బటన్ కాదు, ఇది కాదు, ఈ డిస్క్రిప్షన్లో ఇగో సిఎంటీ గ్రూప్ ఉందా, ఇక్కడ నుంచి మీరు కాపీ మై ట్రేడ్ ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్లో లింక్ ఓపెన్ చేసుకుంటే ఓన్లీ క్రిప్టో గ్రూప్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వగలరు. డెల్టా ఎక్స్చేంజ్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని డిపాజిట్ చేసి ట్రేడ్ చేస్తే ఓకే, మీరు క్రిప్టో గ్రూప్లో ఫ్రీగా యాడ్ అయిపోగలరు. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.